కాగిన నూనెతో క్యాన్సర్ వస్తుందట. 180 డిగ్రీలు దాటితే విషంగా మారుతున్న ఆయిల్ మళ్ళీ మరిగించి నూనెలో పాలిసైక్లిక్ కెమికల్స్, పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీలకు కారణం. ఇది హైదరాబాద్ CSIR, IICT విజయవాడ, మారిస్ స్టెల్లా కాలేజ్ రీసెర్చ్ రిపోర్ట్లో వెళ్ళాడు. చెప్పనా? పొద్దుగా టిఫిన్ పోతావుగా, ఇంకా ఆయన పూరీలు 4 రోజులు 5 రోజులు నెల రోజుల దాకా అదే నూనె, అది కిందగా మళ్ళీ ఇంత పోస్తాడు అంతే. అది ఒక 5-6 వారం రోజులు అదే ఉంటుంది. ఇక అది మరిగి వారం రోజులైనా కాదు, నిరంతర ప్రక్రియ. అవు ఇక రోజు అలానే కలుపుతుండే. ఇక నీకు అంతే. సాయంత్రం అయ్యేసరికి దాని నిండా నూనె అట్నే ఉంటుంది నల్లది. మళ్ళీ ఏం చేస్తాడు, డబ్బాలో పోస్తాడు, ఉడబోస్తాడు, కింద ఏమైనా చెత్త ఉంటే ఉడబోసి మళ్ళా పోసి ఇక తెల్లారి నుంచి ఇట్లా ఇస్తుంటానే. ఇక పూరీలు అల్లనే, ఉల్లిగడ్డ బజ్జీలు అల్లనే, మిరపకాయ బజ్జీలు అల్లనే, మళ్ళా పోతే ఉల్లిగడ్డ పకోడీ అన్ననే, బోండలు అన్ననే. ఇక అది మరిగి నీ దండం వేసి అయ్యా మొత్తం మన మూసిలా కెమికల్ నీళ్ళు ఎట్టుంటే కరిగా అవి అట్లా తయారైతే. దాని పక్కనే దోశ పెంక, దోశలలో కూడా అదే జలిగంట పెడతారు, దోశలలో పెట్టి అంటారు కథం అయ్యప్ప. అదే ఆయిల్. ఆ ఆయిల్ తోని క్యాన్సర్, బీపీలు, షుగర్లు. జాగ్రత్త జనము పైలో. మరి ఎందుకంటే కర్రీగా నూనె కాగి అలా ఇక తప్పిన కొంచెం ఓపిక పట్టుకొని చెప్పనా, కూర పొంటి వాళ్ళు కూడా ఎత్తుకోవాలి ఈ ముచ్చట. అవునవును. ఇప్పుడు ఓ తల్లి అంగడికో ఎడుకో పోయినప్పుడు అమ్మో ఇవాళ నా బిడ్డ పిల్లలు వచ్చారు, ఇవాళ నా కొడుకు పిల్లలు వచ్చారు అని ఇవేం చేస్తుంది, బజ్జీ నీకు భార్య అమ్మమ్మ నాకు ఏం చేయలేదు అని ఏడుస్తున్నాని. ఇక ఈమెం చేస్తుంది చక్కగా, ఈమె బిస్కెట్ ప్యాకెట్లో లేకపోతే ఇంకేదో కొనబోదు, ఏవైనా పాలు బజాగా మిరపకాయ బజ్జీల కాడికి పోతుంది. ఇక అలా అమ్మ ఆలుగడ్డ బజ్జీలు ఇన్ని పెట్టు, కోడిగుడ్డు బజ్జీలు ఇన్ని పెట్టు, మిరపకాయ బజ్జీలు ఇన్ని పెట్టు. ఇంటికాడ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కూడా మందులకు ఇంత బజ్జీలు కావాలి, దాన్ని అంటారుగా, ఇంకేదో అంటారు ఏ గారెలా ఓడలా ఓడలు. ఇక ఇవన్నిటిని మంచిగా మూడ కట్టుకొని తీసుకొని పోద్ది. ఇక పొరగాళ్ళకి ఏమేరక మంచిగానే ఉంటాయి, రుచి బాగానే ఉంటాయి. రుచి కోసం వాళ్ళు ఇంకేదో వేస్తారు కదా తెల్లది మసాలా పౌడర్ ఏదో వేస్తారు, ఆ రుచి పాడుపడ. ఇక వీటి మరుదలు పొరగాలి మా అమ్మమ్మ తెచ్చిందని సంకల బుద్ధి కూడా తింటారు. అది లోపల ఏం పని చేస్తుందో ఎరగారు, తింటారు, పోయి పేడ కుప్ప మీద కుప్ప పెడతారు, వస్తారు అంతే. అంటే జనాలు కూడా ఊర్లలో ఉన్నోళ్ళు చెప్పయ్యా ఆలోచన చేయరు, బేగం బజార్ నుంచి తెస్తారు. ఫస్ట్ ఆ బేగం బజార్ తీసేయాలి తాత. అంతేనా? 1200కి 20 లీటర్ల నూనె అంట, పెద్ద డబ్బా, ఇనుప డబ్బా. నేను మొన్న ఒక బజ్జీల బండి కాడ డబ్బా తీసుకొచ్చి అమ్ముతుండు, పైసలు తీసుకొని పోతుండు. 900 ఉండేనంట, 1200కి వచ్చిందట. ఏమి నూనె ఇది, ఏడుకెళ్ళి తయారు చేశారంటే కొవ్వు బొక్కల నుంచి అవి కరగదీసిన నూనె. అది ఆ నూనెతోనే చేస్తే ఒక్కసారి వన్స్ క్యాన్సర్ ఎంటర్ అయితే మనిషి చచ్చిపోవాల్సిందే. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరు. కష్టమా నష్టమా ఉడికందన్న మీ చేతులతో వండుకొని తినుర్రి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోరు. అదే తినాలి, అదే నాలుకకు రుచి తగులుతుంది అని కాదు, ఏదైతే రుచి తగులుతుందో అదే ఆరోగ్యానికి హానికరం, గుర్తుపెట్టుకోరు. అది ఇవాళ తాతకు అదోటి ఇదోటి తింటే కడుపు నొప్పి లేస్తుందని పోయిండు. మళ్ళీ టిఫిన్ సెంటర్ చుట్టూ ఉన్న ఏదైనా ఒకటి తినవచ్చుగా, తినలే. రాగి పౌడర్ తెచ్చుకుని జావా చేసుకొని సపరేట్గా రాగి కూర్చున్నాడు. మరి ఏం చేయాలి? అది అంటే ఎక్కడ పోయినా కానీ ఏం లావలేదు తాత, అంతా కలగూర గంపోలే కల్తీ చేసి పెట్టి. ఇప్పుడు 2-3 రోజులు బయట తిరిగిండు, అటు ఇటు పోయి వచ్చిండు, అయ్యోటి తిన్నాడు, షెడ్ అయిపోయాయి. ఇంతమంది ప్రజలు చూస్తారు కదా, అందరికి ఒక రిక్వెస్ట్, మాకు సబ్స్క్రైబ్ చేసుకోమని కాదు, మీరు ఈ బజ్జీలు ఆ రోడ్ల మీద చిరుతిండ్లు అవి బంద్ చేయరు. వాటి వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటది, మీరు ఆరోగ్యంగా ఉండరు. పునుగులా పునుగులకు అలవాటు అయినాయి, బుడ్డ ఉంటాయి ఇక ఈ పులుసుల మట్టి చట్నీ చేస్తారు. ఆ చట్నీ చదవకుండా ఇక అది గుంటక పురాణం ఇవాళ చేస్తే 3 రోజుల దాకా అదే తీసుకుపోయి మన ఫ్రిడ్జ్ లో పెడతారు. ఒకసారి వీళ్ళందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇంట్లో ఇడ్లీలు చేసుకున్నప్పుడు ఎన్ని ఇడ్లీలు తింటారు, బయట ఎన్ని తినగలుగుతారు లెక్కేసుకోరు. బయట ఎన్ని తినగలుగుతారు, మా అంటే 5-6 ఇడ్లీ తినగలుగుతారు. అదే ఇంట్లో 10-15 ఇడ్లీలు కూడా తింటారు. ఎందుకు తేడా? పొరుగింటిది పుల్లకూర ఇంట్లో ఎంత కమ్మ పోయినా రుచి కొట్టది, పొరుగింటిది అది అడంతోట వేసి ఉప్పు కారం తక్కువ వేసినా అది రుచి కొడుతుంది. అట్లా కాదు, అట్లా తయారయ్యారు. మరి హోటల్లోకి పోతాం, ఇడ్లీలు ఎక్కువ, 2 ఇడ్లీలు దోశ తినగానే కడుపంతా నిండినట్టు అవుతుంది. అదే మనం ఇంట్లో ఇడ్లీ తిన 10 ఇడ్లీలు తిన్నా ఏం కాదు. ఎందుకు అంటే వాళ్ళు వాడేది ఆ సోడా అనేది ఒకటి వేస్తారు,
అది శరీరాన్ని మొత్తం కుళ్ళింపజేస్తుంది. నీకు ముచ్చట తొందరగా ముసలోళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోరు. నీకు ముచ్చట చెప్పనా? ఇప్పుడు ఈ ఆడుపొరగాళ్ళు, మోపొరగాళ్ళు, ఈ పరస్పరగాళ్ళు ఇప్పుడు ఉద్యోగాల పేరిట అని పట్నం వచ్చి కోచింగ్ తీసుకుంటురుగా. అవును. నా స్వయాన మొన్న నా కాడికి వచ్చి చెప్తుంది ఒకళ్ళ, తాత ఎట చేద్దాం ఏం చేద్దాం, మీరు చదువు కోసం అని కోచింగ్ తీసుకుంటున్నాం, నౌకర్ కోసం అని హాస్టల్లో ఉంటున్నాం. ఏంది ఏం పెడుతున్నారు ఏం కథ, గింత పువ్వు తినగానే బిర్ర ఉబ్బుతుంది పొట్ట. అయితే ఇప్పుడు నెల 2 నెలలు అట ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు ఏ కడుపు లేదట. ఆడుకోరగాళ్ళకు పెళ్లి కాని వాళ్ళే మనం వీళ్ళకి ఇప్పుడు పెళ్ళయి 3-4 నెలల కడుపు అయిందట. ఏం చెప్పరా పొరగల కోసం సోడానే ఇట్లా అయిందట కడుపు సోడా. ఎందుకంటే ఈ గ్యాస్ మిగులుతుంది, ఈ తొందర ఉడుకుతుంది. ఏం చేస్తారు, తక్కువ ఇట్లా కొట్టి పడేస్తారు సోడా, రప్పెట్టి చల్లుతారు అట్లా అంతే. ఓ గదలారా మీరు మునాశంగాను మీరేం సకన ఈ కుడుకాలు పట్ట ఇట్లా ఇట్లా ఈ కడుపులు పెంచిర్రు. అనవసరం మీరు రూమ్ తీసుకొని 4-5 లక్షల రూమ్ తీసుకొని మళ్ళీ ఉంటుంది కారం పొడేసుకొని తిన్నా. నిజంగా వాస్తవమే తాత. ఇప్పుడు 4-5 కలిసి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ తీసుకొని వంట చేసేందుకు మంచిని పెట్టుకుంటే ఆమె కూరగాయలు కొనుక్కొస్తుంది, ఆమె అన్నమని పెడుతుంది, ఆమె కూడా ఇంత తింటది అననే ఉంటది, నిమ్మలంగా వెళ్తుంది. ఆమెకు జీతం వెళ్తుంది, కూరగాయలు ఖరాబ్ అయిపోతుంది, మొత్తం ఆరోగ్యం బాగుంటది. ఇంట్లో పీరిగేలా ఇరునాహం అయిపోయి ఇలా మొడతాడితే పశువులకు పడి సోడలేసి ఎవరి పానాలు తింటారు, ఎవరి పానాలు మింగుతారు. ఇదేనా ఇక తరీకా? అయితే ఇప్పుడు ఎంత తీసుకుంటారు నెలకు? ఎంత తీసుకుంటారు? మన 5,000 అట. 5,000, 6,000. 6,000 అయితే మినిమం ఉన్నది. ఇప్పుడు 5 పోరలు అనుకో, 5-6 30,000 అవుతాయి. 5,000 రూమ్ తీసుకొని 6 మంది 5కి కూరగాయ కూడా వచ్చిపోయి ఉంటాయిగా ఆయన నీటి అలా కలుపుతారట. వచ్చిపోయినాయి కాదు, ఈ రైతు బజార్ ఉందా, నువ్వు సాయంత్రం 7 దాటినాక పోతావుగా, అది ఇంటికి పోయే టైం ఉంటదిగా, ఇన్ని కూరగాయలు మిగులుతాయిగా, 50 రూపాయలు సాన్ని ఇస్తారు. అక్కడక్కడక్కడ కొట్టేస్తారు, అందులో వేస్తారు. నీవు ఉడికినాక కలరు, ఆ కారం కలరు అలా కలిసినాక నువ్వు ఏది ఖరాబ్ అయిందని నువ్వు ఎడ గుర్తుపడతావు? అలా పురుగులు ఉన్నాయా, బుట్ట ఉన్నదా, పురుగు కూడా ఉడికేపోతుంది అలా. సోడా ఇట్లా కొడితే నొజ్జు అయిపోతుంది. అందుకనే పెద్దలు తప్పండే, కడప దాటిన సుఖం కాశీ వేరే దొరకదు అన్నట్టు. కడప లోపల ఉన్న సుఖం కడప దాటిన సుఖం కాదు, కడప లోపల ఉన్న సుఖం. కడప లోపల ఉన్న సుఖం కాశీ వేరే దక్కదు అన్నట్టు. కడప లోపల మనం కారం పొడి వేసుకొని తినవా? అదే రోడ్డు మీద పోయి అవి పంచబడిన రుచుని దాన్ని పోతే నీ దండం పెడితే అది పానాలకు 30 అవుతుంది. తొందరగా ముసలోళ్ళు అవుతుంది కారణం కూడా అదే ఫుడ్. తొందరగా ముసలోళ్ళు అవుతారు, తొందరగా తెల్ల జుట్టు వస్తుంది, తోలు ముడతలు పడుతుంది, తొందరగా పెద్దగా అవుతారు, తొందరగా ముసలోళ్ళు అవుతారు. కల్తీ ఆఖరికి అన్ని కల్తీ కాగా మనిషి మెదడు కూడా కల్తీ అయిపోతుంది. పీల్చే గాలి కల్తీ అయిపోతుంది, వాటిని తగ్గియాలి. సరే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటామని అనుకోరు కానీ ఫస్ట్ మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోరి. ఆ చిరుదిండ్లు రోడ్ల ఉల్లరేడు చేతలు చేసి అడవైన నూనె వస్తువులు చూస్తారు కదా, పర్వాలేదు, తింటే ఆ రోడ్డు మీద జిలేబీలు వేస్తారు, మీ బజ్జీలు తాగుతాయి. ఆ జిలేబీలు, ఆ సమోసాలు అవి ఏది తినకుర్రి, కడుపు సంపుకోరి, ఇంటికి పోయి కారం వేసుకొని తినుర్రి, ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. ఇది